కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. నేను చెప్పబోయే ప్రాంతం ఏడాదిలో 11 నెలలు నీట మునిగి ఉంటుంది. కేవలం 1 నెల మాత్రమే తేలుతుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు అటు పర్యాటకులు ఇటు గ్రామస్తులు ఎదురు చూస్తుంటారంటే అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉందా అనుకుంటున్నారా? గోవాలో ఉంది. గోవాలోని కుర్దీ గ్రామం ఏడాదిలో 11 నెలలు నీట మునిగి ఉండి 1 నెల మాత్రమే తేలుతుంది. గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలీం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరివాహక ప్రాంతంలో కుర్దీ అనే గ్రామం ఉంది. నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు. దాంతో ఆ గ్రామం మొత్తం నీట మునిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సంవత్సరంలో 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలో మునిగి ఉన్న వేసవిలో మాత్రం తేలుతుంది. కారణం అక్కడ జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు శిథిలాలు బయట కనపడతాయి. అది కొద్ది రోజులు మాత్రమే. నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు 1 నెల రోజులు మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది. ఆనకట్ట కోసం తమ గ్రామాన్ని ఇచ్చిన ఆ గ్రామంలోని ప్రజలు ఇతర ప్రాంతాల్లో నివసించేవారు ఈ నెల రోజుల పాటు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటారు. వారు నివసించిన ప్రాంతాన్ని చూసి అక్కడ సంతోషంగా గడుపుతుంటారు. శిథిలమైన తమ ఇండ్లను తాము తిరిగిన ప్రాంతాలను గుర్తు చేసుకుంటారు. అంతకుముందు ఆ గ్రామంలో ఉన్న చర్చి ఒక దేవాలయం ఉండగా అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సరే ఆయా మతస్థులు వాటిల్లోనే తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు వినోదాలు చేసుకుంటారు. ఈ విషయం తెలిసిన దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్దీ గ్రామం ఒక దశలో ఓ దీవిలా దర్శనమిస్తుంది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆ అందమైన దృశ్యాన్ని చూడటం కోసం పర్యాటకులు గ్రామస్తులు ప్రతి ఏటా అక్కడికి వెళ్ళి ఎదురు చూడడం కుర్దీ ప్రత్యేకత. 1961లో పోర్చుగీసు వారి నుంచి గోవాకు విముక్తి లభించిన తర్వాత ఆ రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ప్రస్తుతం దక్షిణ గోవా ప్రాంతంలోకి తాగునీటికి సాగునీటికి పరిశ్రమల అవసరాలకు ఈ జలాశయమే ఆధారం. దక్షిణ గోవా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సలౌలీం నదిపై ఆనకట్ట నిర్మించాలని గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బడోత్కర్ నిర్ణయించారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.